జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి సుమారు 45.5 కోట్ల వ్యయం ఖర్చు పెట్టారు. ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి తీసుకున్న వ్యక్తి 45.5 కోట్ల రూపాయలు తన సొంత ఇంటికి, మరి ఆ పక్కనే ఆయన సొంత అవసరాల కోసం నిర్మించుకున్న ఆఫీస్కి కలిపి ఖర్చు పెట్టారు అని అంటే చాలా ఆశ్చర్యం అనిపించి, మరి ఆ సందర్భంగా కర్మ సిద్ధాంతం కూడా నాకు గుర్తొచ్చి, మరి ఈ విషయం ప్రజలందరికీతో కూడా చర్చించాలి అని నాకు అనిపించి తిరిగి ఈ రచ్చబండ రూపంలో నేను చెప్పాలనుకుంటున్నా. అదేమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంటికి చేసిన ఖర్చులో ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఖర్చులు అనాపశులతో సహా చెప్పడం జరిగింది. ముందుగా ఆ ఖర్చుల గురించి చెప్పి ఏది మనం ప్రభుత్వ ఖర్చుగా భావించవచ్చో, ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయవలసిన అవసరం ఎంత ఉందో చర్చిద్దాం. ఖర్చుల పద్దులో జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు 75 లక్షలు ఖర్చు చేశారు. ఇది ఖచ్చితంగా మనం ఆ గృహం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ ఖర్చు ఇవ్వాలి. ఆ చెక్క తలుపులు పీకలేరు కాబట్టి. అలాగే 2019లో రహదారి 10 మీటర్ల వెడల్పు చేసేందుకు 5 కోట్లు. సరే, అది అలాగో పబ్లిక్ రహదారే కాబట్టి దానికి అది మనం వదిలేద్దాం. జగన్ రక్షణ కోసం ఇల్లు పరిసరాల్లో తదుపరి చర్యలకు 1.8 CR ఖర్చు పెట్టారు. ఇంటి వద్దే ప్రత్యేక హెలీప్యాడ్, దానికి ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్డు. ఇది కూడా క్షమించేద్దాం. ఇవన్నీ సరే, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్. అతను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, అతను ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోలీస్ బ్యారక్ సదుపాయాలు అవి క్షమించేద్దాం. అత్యాధునిక విద్యుత్ వ్యవస్థ, CCTVలు, వీటి కోసం 3.62 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కలెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ CCTVలన్నీ ఆయన వాడుకుంటాడు, లేదు పిక్ పొమ్మంటాడేమో మనకు తెలియదు. అత్యాధునిక AC ఏర్పాటుకు 1.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. ఇంకా బయట లైటింగ్ కోసం 11.5 లక్షలు ఖర్చు పెట్టారు. ఎస్, ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి, ఆయనకి లైటింగ్ అవసరం కాబట్టి ఖచ్చితంగా అది కూడా కలెక్ట్ చేయాలి. ప్రజా దర్బార్ పేరిట ఏర్పాటు చేసిన దానికోసం 32 లక్షలు. ఎస్, అది కూడా అది అక్కడే ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. క్యాంప్ ఆఫీసులో PVC రూఫు, మొబైల్ టాయిలెట్స్ అవన్నీ ఆయన ఉంచుకుంటాడు కాబట్టి ఆ 22.5 లక్షలు ఇచ్చేయాలమ్మ జగన్. ఇంటి చుట్టూ రహదారికి 7.8 కోట్లు. తప్పదులే, అది పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే. క్యాంప్ ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్సు, టెలికాన్ఫరెన్స్ సిస్టమ్స్ కోసం 3.45 crores. అలాగే 85 అంగుళాల OLED టీవీల కొనుగోలు కోసం 1.5 కోట్లు. సో మరి ఇది దగ్గర దగ్గర 5 కోట్లు. ఇదంతా కూడా అక్కడే ఉంటాయి, అవన్నీ మనం పీకలేం. సో కాబట్టి ఆ బిల్స్ ప్రకారం ఇచ్చేయాలమ్మా జగన్. ఇక 4.5 కోట్ల విలువైన సోఫాలు, కుర్చీలు, రిక్లైనర్లు, లాంజ్ సోఫాలు ఇవన్నీ ఉంచేసుకోమ్మా, ఇచ్చేయమ్మా యాక్చువల్ కాస్ట్. ఆలయాల సెట్టింగులు, ఇతర ఆర్భాటాల పేరిట 1.67 కోట్లు. మరి ఆలయాల సెట్టింగ్లు అంటే మరి గుడికెళ్ళు ఆయన మిస్సెస్ రారు కోసం తాత్కాలికంగా, సరే అది సస్పెన్స్లో పెడదాం. సో ఇలా ఈ 4.5 కోట్లలో మరి చాలా అమౌంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కట్ చేస్తే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, మరి కోడెల శివప్రసాదరావు గారు అప్పటి మరి 14 to 19 శాసనసభాపతి స్పీకర్ గారు
మరి ఆయన్ని అనరాని మాటలు అంబటి రాంబాబు గారి ద్వారా ప్రారంభించి ఆ మంచి వ్యక్తి గురించి నానా కారుకూతలు అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయన కుర్చీలు కొట్టేశాడని చెప్పి ఒక నీలాపనంద వేసి ఆయన అప్పటికే ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ దాచి, ఎందుకంటే ఆయన లెటర్ రాసేదాకా అసలు వీళ్ళకి అవగాహనే లేదు. ఆయన లెటర్ రాసి నా వద్ద కొంత ఫర్నిచర్ ఉంది, దానికి మీరు వాల్యూ కట్టేస్తే అది నేను చెల్లించగలవాడను అని ఆయన మంచి మనసుతో రాస్తే, మరి దాన్ని రాంబాబు గారి ద్వారా, రాంబాబు గారు కావాలని ఆయన ఎందుకు చేస్తాడు, 5,000 చెప్పారు రాంబాబు గారి ద్వారా. తర్వాత అందరూ కూడా సూటిపోటి మాటలు అన్నీ మాట్లాడి మరి ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగొల్పారు. ఆ సమయంలో నేను, ఇప్పటికీ అది రికార్డులో ఉంటుంది, ఇప్పుడు ఏబిఎన్ సిఇఓగా ఉన్న మరి వెంకటకృష్ణ గారు AP 24/7లో ఉన్నప్పుడు ఆయన నన్ను ఒక డిబేట్లోకి తీసుకున్నారు. జస్ట్ MP అయిన 2వ నెల అప్పుడే నేను ఇది చాలా తప్పు, రాంబాబు గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ కుర్చీకి మనం గౌరవం ఇవ్వాలి, ఆ కుర్చీలో కూర్చుని శాసనసభాపతిగా వ్యవహరించిన వ్యక్తిని కేవలం 100 కుర్చీలు వేసుకున్నా కూడా 10 లక్షల రూపాయలు కూడా అవ్వదు, కుర్చీకి 10,000 వేసుకున్నా కూడా, మరి దానికి ఇంత యాగీ చేస్తూ మరి మాట్లాడటం అవసరమా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏదైనా కామెంట్ చేసామంటే అది కన్స్ట్రక్టివ్గా ఉంటే ప్రజలు నమ్ముతారు, ఆదరిస్తారు. లేఖి కామెంట్లు, చెత్త కామెంట్లు చేయటం అది సరైనది కాదు అని నేను అప్పుడు NTVలో అండ్ AP 24/7లో చెప్పా. ఒక రకంగా బీజం, చిన్న బీజం ఈ ప్రభుత్వం, అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నాకు ఒక చిన్న క్లాష్ ప్రారంభమైంది అప్పుడే. అందుకని నేను ఈ రచ్చబండలో దీన్ని అప్పుడు ప్రస్తావించదలుచుకున్నాను. నేను చెప్పేదంతా ఇట్స్ దేర్ ఆన్ రికార్డ్. AP 24/7 అది కానీ NTVలో అది జరిగిన 1-2 రోజుల్లో NTVలో ఎర్లీ మార్నింగ్ డిబేట్లో కానీ ఉంటుంది, నేను మాట్లాడేది స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేనేదో మెచ్చుకోలు కోసం ఇంకో దానికోసం మాట్లాడేది కాదు. చరిత్ర ఇది, చెరిపేస్తే చెరిగిపోదు, చింపేస్తే చిరిగిపోదు, అక్కడ ఉంది. అప్పుడు నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి పార్టీ లైన్ ఒకటి ఉంటుంది, ఆ పార్టీ లైన్ ప్రకారం మీరు తిట్టమంటే తిట్టాలి అన్నట్టుగా మరి ఆయన చెప్తే, అక్రమాలు అన్యాయంగా మాట్లాడటాలు నా వల్ల కాదు, ఇటువంటి పనికిమాలిన సలహాలు దయచేసి నాకు ఇవ్వవద్దు అని చెప్పి నేను చాలా వినయంగా వారి విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది. అది ఒక మనస్తాపానికి కారణం వారికి. సరే, ఆ తర్వాత జరిగిందంతా నాకు చైర్మన్ రావటం, వాళ్ళు గుండు గుబేలమంటాం, సరే ఆ పక్క వాళ్ళు, ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను, సబ్జెక్ట్ డైవర్షన్ కాకుండా కర్మ సిద్ధాంతం వచ్చినప్పుడు మళ్ళీ కాసేపట్లో దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మెయిన్గా